ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. గత వారము మరి హన్నా ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా. మరి 2 అంశాలు ధ్యానం చేసుకున్నాం. మొదటిది దేవుని సహవాసం కలిగిన స్త్రీ, ఆమె ప్రార్థనలో మరి ఎలా ఉంది, ఆమె ఎలా ప్రార్థించుకున్నదో, ఆ ఉపయుక్తమైన ప్రార్థనల్లో మొదటిదిగా చూస్తే దైవ సహవాసం కలిగిన స్త్రీ కనిపిస్తూ ఉంది. రెండవదిగా చూస్తే గొప్ప భారము కలిగిన స్త్రీగా కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది? గొప్ప భారము. ఎందుకంటే చూడండి, సంతానం లేకపోవటం ద్వారా లోకంలో కలిగిన నిందలు ఒక పక్క, వైరియగు పెనిన వలన కలిగిన వైరము ప్రక్కన ఈమె సంతానము లేకపోవటం ద్వారా కలిగిన ఈ వేదనల్లో భారము కలిగి ఎలాగైనానో సంతానం పొందుకోవాలని ఈమె ఏం చేస్తూ ఉంది? మరి ఇక్కడ ప్రభు సన్నిధిలో మరి ఆమె అడుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే ఆమె ప్రార్థనలో స్పష్టత ఏముందట? ఆమె విన్నపంలో స్పష్టత ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో చదివితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తిని ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడులు చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఎంత స్పష్టంగా చూడండి ఆమె అడుగుతూ ఉందో. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నాకు సంతానం లేదు, సంతానం దయచేయి అంటారు, కానీ నాకు మగబిడ్డ కావాలి, ఆడబిడ్డ కావాలి అని అడుగుతారా? చాలామంది అడగరు. తీరా దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినప్పుడు ఆడబిడ్డనిస్తే అయ్యో మగబిడ్డ పుడితే బాగున్ను అనుకుంటారు. అదే మగబిడ్డనిస్తే చాలామంది మనసులో ఉంటుంది ఆడపిల్ల కావాలని. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఏ అంశమైనా కావచ్చు, అది శ్రమైనా కావచ్చు, అనారోగ్యమైనా కావచ్చు, లేకపోతే మనం అడిగే అక్కరైనా కావచ్చు, కానీ మన విన్నపము చక్కగా స్పష్టంగా ఉండాలి. ఇక్కడ హన్నా యొక్క విన్నపం మనం చూడగలిగితే ఆమె ఏమంటూ ఉందంటే, మొదటి మాటలో చూడండి, నీ సేవకురాలైనా మరి నాకు కలిగి ఉన్న శ్రమ. మొదటిదిగా ఆమె చెప్తూ ఉంది, లోకములో అనేకులు మరి ఆమెకు అంటూ ఉన్న పరిస్థితిని బట్టి ఆమె కలిగిన నిందలు, అవమానములనే శ్రమ కనిపిస్తూ ఉంది. రెండవ మాటలో ఆమె అంటుంది, మరొక జ్ఞాపకము, అయ్యా నన్ను మర్చిపోవద్దు కానీ జ్ఞాపకము చేసుకో. ఎందుకంటే ఆమెకి సంతానము లేదు. ప్రభు జ్ఞాపకము చేసుకుంటే ఆమె కలిగే మరి ఆ గొప్ప సంతానమును చూడదలిసింది కనుక జ్ఞాపకము చేసుకోమంది. అలాగే మూడవదిగా మనం చూడగలిగితే మూడవ మాటలో మనం చూస్తే చూడండి, ఆమె అంటుంది నాకు మగబిడ్డను దయచేయుము. ఏమడుగుతుంది? మగబిడ్డను దయచేయుము. స్పష్టముగా చక్కగా చూడండి, ఆమె ఎవరు కావాలో, సంతానం కావాలనలేదు, కానీ మగబిడ్డ అని స్పష్టంగా చెప్తూ ఉంది. చూడండి, మనం మొదటి దినవృత్తాంతముల్లో మనం చూడగలిగితే 8వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ సొలొమోను గారి ప్రార్థన కనిపిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, సొలొమోను దేవునితో ఇలాగున మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహు కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానము స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమును న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని దయచేయుము. మరి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే సొలొమోను మరి ఇక్కడ కనబడిన వాక్యంలో చూస్తే ప్రభు ప్రత్యక్షమయ్యి సొలొమోనుకి అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారట? సొలొమోనుని అడుగుతూ ఉన్నారు.
ఏం కావాలో నేను ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావో అడుగంటే సొలొమోను గారు కూడా ఏమంటున్నారో చూడండి. నా తండ్రి మీద నీవు చాలా దయ చూపించి ఉన్నావు, ఇప్పుడు ఆయనకి ఇచ్చిన రాజ్యమును నాకిచ్చి స్థిరపరిచావు. మరి నేల ధూళి అంత జనాంగం ఉన్నారట, వీరికి న్యాయము తీర్చే శక్తి గలవాడెవరు? కాబట్టి నాకు మంచి మరి తెలివిని జ్ఞానమును దయచేయమని అడిగినప్పుడు వెంటనే ప్రభు చూడండి, క్రింద వచనాల్లో మనం చూడగలిగితే చూడండి, అక్కడ కనిపిస్తున్న మాట మనం చదువుకున్నట్లయితే మరి 11వ వచనంలో చూడండి, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను వారి మీద రాజుగా నియమించిన నా జనుల న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివి అడిగి ఉన్నావు. కాబట్టి చూసారా, ప్రవట మరి అడిగిన వెంటనే ఆయన ఏమడుగుతున్నాడు? తెలివి జ్ఞానం దయచేయమని అడుగుతూ ఉన్నాడు. ఎంత స్పష్టమైనదో చూసారా, మరి సొలొమోనుకి ఎంత స్పష్టత ఉందో. రాజ్యమైన ఐశ్వర్యమైన ధనమైన ఏదైనా నిలబడాలంటే కావాల్సింది తెలివి మరియు జ్ఞానమే కనుక మరి సొలొమోను అడుగుతూ ఉంది, లోకములో ఉన్న సొత్తు కాదు కానీ దేవుని ద్వారా దొరకబడు మంచి జ్ఞానము. అందుకే చూడండి, ఇవేవియో అడగక తెలివిని జ్ఞానమును అడిగారు కనుకే దేవుడు కూడా ఆశ్చర్యపోయి మరి సొలొమోను అడిగిన దాంతో పాటు ఐశ్వర్యమును ఘనతను ఏమిచ్చారట. దానితో పాటు ఈయన అడగకపోయినను ప్రభువు మరి చక్కని ఐశ్వర్యము ఘనతయు సొమ్మును నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. చూసారా, అందుకే ఆనాటి కాలంలో సొలొమోను వంటి జ్ఞానవంతుడు లేడు, సొలొమోను వంటి ఐశ్వర్యవంతుడు లేడు, సొలొమోను వంటి మరి చాలా గొప్పవాడు ఆనాటి కాలంలో అంత ఘనత కలిగిన వారు కూడా లేరు. చూసారా, అంటే సొలొమోను కూడా ఒక ఐశ్వర్యం అడిగి ఉంటే ఇంత ఘనత వచ్చేదా? లేదు కదా. ఒకవేళ ఇంకేదైనా అడిగితే సరిపోయేద్దా? కాదు. అన్నీ సంపాదించుకున్నటకు కావలసిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నాడు సొలొమోను గనక మరి ఈ యొక్క జ్ఞానమును తెలివిని బట్టి ఇప్పుడు చూడండి, ఇవి పొందుకున్న సొలొమోనట మరి ఇక్కడ వాక్యంలో చూస్తే దానితో పాటు ప్రభు ఐశ్వర్యమును ఘనతలో మనం చూడగలిగితే మరి సొలొమోను ఎంత స్పష్టముగా మరి ప్రభువుని అడుగుతూ ఉన్నారు, హన్నా గారు ఎంత స్పష్టముగా ప్రార్థిస్తూ ఉన్నారు. మనము కూడా మన విన్నపాలు ఎలాగ ఉండాలి అంటే స్పష్టముగా ఉండాలి. చాలామంది ఏదో ఒకటి ముందు జరిగిపోతే కార్యము చాలు అనుకుంటారు, కానీ మరి మొదటగా మనం అడుగుటలో అలాగూ కాదు. కానీ అన్ని ఇచ్చు దేవుడు కార్యము ఎలాగైనా ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు కనుక స్పష్టముగా మనము ప్రార్థించాలి. అలాగే మరొక అంశం చూడగలిగితే దైవ మహిమార్థమై వాడగోర్చు ఉంది. ఎలా ఉందట మరి ఆమె ఈ యొక్క అంశము దైవ మహిమార్థమై వాడుగోరుతూ ఉంది. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే అదే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములనియు నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూడగలిగితే ఆమె ప్రార్థనలో మనం చూస్తే దేవునికి మహిమార్థమై ఎలా వాడుతుందట చూడండి. ఆమెకు సంతానము లేదు. అయితే ఈ యొక్క సంతానము లేకపోవడం వల్ల పలువురు వేసిన నిందలు, వైరియగు పెనిన్నా యొక్క వైరము కనిపిస్తూ ఉంది. అయితే భారభరితంగా ప్రార్థిస్తున్న ఆమె స్పష్టంగా నాకు మగబిడ్డనే కావాలని కోరుకుంది. ఈ యొక్క మగబిడ్డని నీవు అనుగ్రహిస్తే నేను నీకు అప్పగింతును, క్షౌరపు కత్తి అయినను వేయక ఆ యొక్క బిడ్డను బ్రతుకు దినములన్నీ
నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. ఎవరికి అప్పగిస్తుందట అంటే ఈ యొక్క బిడ్డ మగబిడ్డను పుడితే నేను నీకే ఇచ్చేస్తాను అని ఇంతవరకు కూడా మనం చూడగలిగితే చూడండి, ఆమె సంతానం లేకుండా ఉంది, కానీ ఈ గొప్ప మాటను బట్టి ఈమె దేవుని మహిమార్థమై ఈ అంశమును ప్రభువుని అడుగునట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, చాలా వరకు మనం ప్రార్థించినప్పుడు మనము దేవుని చిత్తమును అడగము, కానీ మరి అడగక దేవుని చిత్తానుసారంగా ఆ కార్యమును గురించి ప్రభువుని అడగము. కానీ ఇక్కడ హన్నా మాత్రము దేవునికి మహిమ కలుగునట్లుగానే ప్రభువును వేడుకుంటూ ఉంది. చాలా వరకు మన జీవితంలో ప్రాముఖ్యమైన వాటిని దేవుని అడిగినప్పుడు దేవుని ఉద్దేశాన్ని చాలా వరకు అనేకులు తెలుసుకోకుండా దేవా నాకు ఇచ్చే నాయనా అంటారు కదా. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో, దేవుడు ఏం చేయాలనుకుంటూ ఉన్నారో ఆ యొక్క మనము అడిగే విషయంలో దేవుని యొక్క చిత్తమేమిటో ఎరగక అనేకులు ప్రార్థిస్తారు. కానీ ఇక్కడ హన్న అలా అనటం లేదు. దేవా, ఈ బిడ్డను నాకిస్తే నాకున్న అవమానములను పోగొట్టుకున్నట్లు మరలా ఆ బిడ్డను మరలా నేను నీకు సమర్పిస్తాను, నీ పనికై సమర్పిస్తాను అన్నారు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా దగ్గరికి వెళ్ళిన దూత చెప్తూ ఉంది కదా, ఇదిగో ఎలిజబెత్తు బిడ్డని కంటది అన్నప్పుడు జకరియా నమ్మలేదు. కానీ 1వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే నన్ను కటాక్షించు దినములలో దేవుడు ఈ కార్యము చేసెను అని అన్నది కదా. అంటే ఇది ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటని గుర్తించిన ఎలిజబెత్తు దేవుని మహిమపరిచింది. అలాగే ఇక్కడ హన్నా కూడా తనకు సంతానం అవసరమై ఉన్నది, కానీ ఆ సంతానం ద్వారా దేవుని మహిమపరచుటకే ఆలోచించింది కదా. మనము కూడా దేవుని మహిమపరచాలి మన అంశముల ద్వారా అనుకుంటే మనము దేవుని చిత్తమేమిటో తెలుసుకొని ఆ విధంగా ప్రార్థించుట ద్వారా మనం కూడా ఎవరిని మహిమపరచచ్చు? మరి దేవుణ్ణి మహిమపరచచ్చు. 5వదిగా చూస్తే విశ్వాసము కలిగిన స్త్రీ. ఎవరంటే ఈమె విశ్వాసము కలిగినదిగా కనిపిస్తూ ఉంది. మరి వాక్యంలో చూస్తే 17వ వచనం చదువుకుందాం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును గనక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చూసారా, దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాటలో మనం చూడగలిగితే ఎంతవరకు దేవుని మందిరానికి రాకముందు వరకు ఆమె ఏడుస్తూనే ఉండేది. 7-8 వచనాల్లో చూస్తాం. ఏలి ఆమెను ఓదారుస్తూనే వచ్చినను ఎప్పుడు భోజనం మానేసి మనోవిచారంతోనూ ఆమె ఏడుస్తూ ఆహారం మానేసి కూర్చున్నదై. కానీ ఎప్పుడైతే ప్రార్థించిందో ప్రార్థించిన వెంటనే ఆమె ఏం విడిచిపెట్టేసిందట? ఆనాటి నుండి దుఃఖమును విడిచిపెట్టేసి చక్కగా భోజనము చేయొచ్చు. ఆనాటి నుండి సంతోషము. ఎందుకో తెలుసా? దేవుడు కార్యము చేస్తాడనే నమ్మకం ఆమెలో ఉంది కనుక ఆ గొప్ప విశ్వాసమును బట్టే ఆమె ఏం చేస్తూ ఉందట? ఆనాటి నుండి మరి ఏడవడం మానేసింది. ఎందుకంటే ఆమె యొక్క ఉద్దేశములో నేను దేవునికి ప్రార్థించాను కనుక దేవుడు నాకు దయచేయబోతూ ఉన్నాడు, కాబట్టి ఇంకా చింతించకూడదు అని కన్నీరు మాని చక్కగా ఆహారం భుజించింది. మళ్ళీ కూడా చాలామంది ప్రార్థిస్తారు కానీ ఏం చేయరు, నమ్మరు. నమ్ముతారా? చాలామంది ప్రార్థించినను అదే విసుగుదల, అదే చింత, అదే బాధ, దేవుడు ఎప్పుడు చేస్తాడో అంటారు. కానీ దేవుడు చేస్తాడని అన్నా వలె సంతోషంగా ఉండే విశ్వాసం ఎవరికైనా ఉందా? అటువంటి విశ్వాసము చాలామందిలో ఉండదు గనక అద్భుత కార్యాలు చూడలేరు. అందుకే చూడండి, ఈ 5 విధాలుగా ఆమె మరి చేసింది గనక గొప్ప నెరవేర్పును చూచి గొప్ప సంతానమును చూచింది ఆమె. అవునా కాదా? 6వదిగా చూచినట్లయితే ఆమె ప్రభువు నెరవేర్చిన కార్యమును బట్టి కృతజ్ఞత.
ఏం చెల్లించింది? చూడండి, వాక్యంలో చూడగలిగితే 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. హన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఆ కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఏమని పేరు పెట్టిందట? సమూయేలు కదా. మరి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. చూసారా, ఆమె చూపించిన విశ్వాసమును బట్టి ప్రభు వెంటనే సంతానం ఇచ్చి ఉన్నాడు. ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఈ సంతానం ఇవ్వగానే ఆమె కృతజ్ఞతతో నెరవేర్పును బట్టి ఆమె ఏం చేస్తూ ఉందట? దేవుని స్తుతించుకుంటూ, దేవుడు నేను అడగగానే ఇచ్చాడు. చూసారా ఎంత చక్కగా చెప్తూ ఉందో. ఆ కృతజ్ఞతతో సమూయేలు అని పేరు పెట్టింది. చివరిగా చూస్తే మ్రొక్కుబడి తీర్చిన స్త్రీ ఏమని మొక్కుకుంది? 11వ వచనంలో, ఒకవేళ మగబిడ్డనిస్తే నేను మరలా నీకు ఇచ్చేస్తాను. అందుకే 1వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చూడగలిగితే, ఆ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచు ఉన్నాను. మ్రొక్కుబడి చేసుకున్న ఆమె మ్రొక్కుబడి తీర్చింది. చూసారా, ఆమెలో ఉన్న భక్తి, విశ్వాసము, సంతులేని మరి స్త్రీని ఇల్లాలుగా చేస్తానని దేవుని వాక్యంలో కనిపించినట్లుగా, సంతులేని హన్నాకు దేవుడు సంతానం ఇస్తే ఆ సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించి ఆమె మ్రొక్కుబడి తీర్చుకున్న స్త్రీగా కనిపిస్తూ ఉంది. మనలో కూడా ప్రభువుని చాలామంది మ్రొక్కుబడి చేస్తారు. మేము అది చేస్తాము, ఇది చేస్తామని. మనం చేయగలిగితేనే మ్రొక్కుబడి చేయాలి. అంతేగాని మన అంశం నెరవేరాలని ఏది పడితే అది మ్రొక్కుబడి చేయకూడదు. హన్నా మ్రొక్కుబడి చేసింది, మ్రొక్కుబడి నెరవేర్చుకుంది. మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన్ని అడుగుటకు చూడండి ఎలాంటి స్థితి కలిగి ఉండాలి అంటే, హన్నా వలె సహవాసం కలవారమై ఉండాలి. హన్నా వలె భారం కలిగిన వారమై ఉండాలి. ఒక ప్రార్థన చేయాలి, ఒక అంశం చేయాలంటే. అలాగే హన్నా వలె స్పష్టమైన విన్నపం ఉండాలి. హన్నా వలె దేవునికి మహిమ కలిగించే విధమైన అంశముగా ప్రార్థించుట రావాలి. అలాగే హన్నా వలె విశ్వాసము ప్రార్థించిన వెంటనే ఆమె నమ్ముట ప్రారంభించింది, కానీ ఏడ్చుట కాదు కదా. విశ్వాసం కలిగి ఉంచుకుంది, కృతజ్ఞత చెల్లించింది, మ్రొక్కుబడి చెల్లించింది. మనము కూడా ఒక అంశం ప్రార్థించినప్పుడు ఈ విధముగా చేయటం ద్వారా మనం కూడా మహిమగల కార్యములు చూడగలం. అటువంటి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.